మూడో వారంలోకి వెళ్ళినట్టయితే అస్థిరత్వము. ఏదైతే మనం అనుకుంటున్నామో అది స్థిరత్వంగా ఉండకపోవడము, స్థానచలనము. ఒకరింటింట్లో ఉంటున్నామనుకోండి, ఆ యజమాని వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయాలి, రూమ్ ఖాళీ చేయాలి, నాకు అవసరం ఉంది అని చెప్పి చేయడము. అది కూడా స్థానచలనమే. లేదా ఉద్యోగంలో బదిలీలు కావడము జరుగుతుంది. అపకీర్తి, ధన 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 వ్యయము, ధన నష్టము ఇలాంటివి జరగడానికి మూడవ వారంలో ఉంది. వాటికి సిద్ధంగా ఉండండి. ఇక 4వ వారం గనుక చూసుకున్నట్టయితే ఇందులో కూడా అపకీర్తి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మనస్తాపం. ఎదుటివారు 2 మాటలని మన కీర్తిని నష్టం చేసినప్పుడు మనకు మనస్సు బాధగానే ఉంటుంది. దానివల్ల మనస్తాపం వల్ల రోగభయము. బంధుమిత్రులతో విరోధం కూడా ఏర్పడవచ్చు. వృధా సంచారం లాంటివి కలుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నిటిని కూడా తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కుంభరాశి వారు.